ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక అద్భుతమైనటువంటి హోమియోపతి మదర్ టించర్ గురించి తెలుసుకుందామండి. అదే ఈ పైపర్ మెరిస్టికం. ఈ పైపర్ మెరిస్టికం అనేటటువంటి హోమియోపతి మదర్ టించర్ని ఉపయోగించి మరి ఎలాంటి డిసీజెస్ని క్యూర్ చేయవచ్చు అనేటటువంటి విషయాన్ని షార్ట్ వీడియో సెషన్లో చర్చిద్దాం. ఈ పైపర్ మెరిస్టికం అనేది మీ అందరికీ తెలుసు, మింట్ ప్లాంట్. మనం ఈ కిల్లీలు అవి కట్టేటప్పుడు మీకు మింట్ వేస్తారు చూసారా, పెప్పర్మెంట్ అంటాం మనం. ఈ పెప్పర్మెంటు మీకు దీన్ని ఆల్కహాల్తో కలిపి ఈ మదర్ టించర్ పైపర్ మెరిస్టికం అనేటటువంటి మదర్ టించర్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇది పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది చూసారా, ఆ ఐలాండ్స్లో ఎక్కువగా విరివిగా పెరిగేటటువంటి మొక్క అండి. ఇది పైపరేసి ఫ్యామిలీకి చెందినటువంటి మొక్క. దీని ఆకులు కాండం అన్నీ కూడా మీకు అద్భుతమైనటువంటి స్మెల్, ఘాటైనటువంటి పెప్పర్మెంట్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. మరి దీని యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ విషయానికి వచ్చేసరికి మీకు చూడండి, ఈ పెప్పర్మెంట్ మనం ఎక్కువగా వాడేవాళ్ళు చూడండి, వాళ్ళ మొహం అంతా కూడా ఉబ్బినట్లుగా ఉంటుంది. మీకు కళ్ళు ఉబ్బినట్లుగా పెప్పర్మెంట్ ఎక్కువ వాడేస్తే కళ్ళు ఉబ్బినట్లుగా, మొహం ఉబ్బినట్లుగా, ఒళ్ళంతా కూడా ఉబ్బినట్లుగా స్వెల్లింగ్ అనేది, ఎడిమా అనేది డెవలప్ అవుతుందండి. అలాగే మీకు ఎవరిలో అయితే ఈ నెఫ్రైటిస్, ఈ కిడ్నీస్ డ్యామేజ్ అయ్యి కిడ్నీస్ ఇన్ఫ్లమేషన్కి గురయ్యి నెఫ్రైటిస్ డెవలప్ అయ్యి డ్రాప్సీ డెవలప్ అవుతుందో, డ్రాప్సీ అంటే ఒళ్ళంతా ఉబ్బిపోవటం, ఎడిమా ఆల్ ఓవర్ ది బాడీ, మీకు ఎడిమా డెవలప్ అవుతుందో అలాంటి కేసుల్లో యూరిన్ ఆగిపోతుంది చూసారా, నెఫ్రైటిస్ డెవలప్ అయ్యి కిడ్నీస్ ఇన్ఫ్లమేషన్కి గురయ్యి యూరిన్ ఆగిపోతుంది చూసారా, అలాంటి కేసుల్లో మనం ఈ పైపర్ మదర్ టించర్ ఇస్తే ఇది ఒక డయూరిటిక్ లాగా పనిచేస్తుందండి. ఆ యూరిన్ అనేది రావడం అనేది మొదలవుతుంది, ఆ నెఫ్రైటిస్ కూడా తగ్గిపోతుంది. ఉదయం ఒక 6 చుక్కలు నెఫ్రైటిస్ కేసుల్లో మీకు ఎక్యూట్ అయినా క్రానిక్ అయినా, ఈ నెఫ్రైటిస్ కేసుల్లో ఉదయం ఒక 6 చుక్కలు, సాయంత్రం ఒక 6 చుక్కలు కంటిన్యూస్గా మీకు అలా ఒక నెల రోజుల పాటు కంటిన్యూస్గా ఇచ్చామనుకోండి, ఒకవేళ ఎక్యూట్ అనుకోండి మీకు రోజుకి 4-5 సార్లు ఇవ్వచ్చు, అవసరమైతే ఒక 6 సార్లు 7 సార్లు కూడా ఇవ్వచ్చు. ఒక 6 చుక్కలు ఒక కప్పు నీళ్ళలో వేసి కంటిన్యూస్గా తాగిస్తే ఆ నెఫ్రైటిస్ అనేది తగ్గిపోతుందండి. ఆ డ్రాప్స్ యూరిన్ అనేది ఫ్రీగా రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే సిస్టైటిస్ కేసుల్లో మీకు ఈ గోనోకోకస్ వైరస్ వల్ల మీకు ఒక సెక్షువల్ డిజార్డర్, ఇది గనోరియా అనేది ఈ సుఖవ్యాధి. ఈ గనోరియా వల్ల మీకు కంటిన్యూస్గా మీకు సిస్టైటిస్ అనేది, బ్లాడర్ అనేది ఇన్ఫ్లమేషన్కి గురవుతుంది అనుకోండి, అలాంటి కేసుల్లో కూడా గనోరియాని మనకు ప్రాపర్గా ట్రీట్ చేయకుండా మనం అలోపతి మెడిసిన్స్ వాడి దాన్ని సప్రెస్ చేసినప్పుడు ఈ గనోరియా అనేది మళ్ళీ ఫ్రీక్వెంట్గా ఫ్రీక్వెంట్గా గనోరియా అనేది బయటకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని కేసుల్లో ఈ అంగంలోంచి పస్ అనేది రావడం జరుగుతుంది. అలాగే కొన్ని రోజుల తర్వాత మీకు ఆ సిస్టైటిస్ అనేది డెవలప్ అవుతుంది, బ్లాడర్ అనేది ఇన్ఫ్లమేషన్కి గురవుతుంది. అలాగే కొన్ని రోజుల తర్వాత మరి నెఫ్రైటిస్ కూడా డెవలప్ అవ్వచ్చు, అలాగే కిడ్నీస్ కూడా ఇన్ఫ్లేమ్ అవ్వచ్చు. అలాంటి కేసుల్లో ఇది చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి హోమియోపతి మదర్ టించర్ అండి. అలాగే గనోరియా సప్రెస్ చేసిన తర్వాత కొన్ని కేసుల్లో మీకు జాయింట్ పెయిన్స్ డెవలప్ అవుతాయి, మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతుంది కొన్ని కేసుల్లో, రుమాటిక్ జాయింట్ పెయిన్స్. అలాంటి కేసుల్లో కూడా మీకు జాయింట్ పెయిన్స్ ఇన్ఫ్లేమ్ అయినప్పుడు, జాయింట్స్ ఇన్ఫ్లేమ్ అయ్యి మీకు బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఫ్రీక్వెంట్గా గురవుతూ ఉంటే అలాంటి కేసుల్లో కూడా మనం ఈ పైపర్ మెరిస్టికం మదర్ టించర్ తీసుకొని కంటిన్యూస్గా ఇస్తే ఆ జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి, తర్వాత ఈ సిస్టైటిస్ అనేది కూడా తగ్గుతుందండి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఈ నెఫ్రైటిస్ కేసులు ప్లస్ ఈ గనోరియా సప్రెస్ అయినటువంటి కేసులు. ఆ కేసుల్లో మీకు ఈ పైపర్ మెరిస్టికాన్ని వాడి మన అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని మనం పొందొచ్చండి. మరి ఇది ఈరోజు ఈ పైపర్ మెరిస్టికం ఉపయోగించి మరి ఎలాంటి డిసీజెస్ని క్యూర్ చేయవచ్చు అనేటువంటి విషయాన్ని షార్ట్ వీడియో సెషన్లో చర్చించామని అనుకుంటున్నాను. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మీలో ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో చాలామంది ఉషా హోమియోపతి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మరంతవరకు సెలవు.